హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధన్యతాస్ కిచెన్. ఈట్ హెల్దీ అండ్ బీ హెల్దీ. ఈరోజు నేను మీకు రంజాన్ స్పెషల్ స్వీట్ షీర్ కుర్మా ఎలా చేయాలో చూపిస్తానండి. అందుకోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇక్కడ 2 కప్స్ సన్న సేమియా తీసుకున్నాను నేను. సన్న సేమియా 2 కప్స్, ఇంకా 1 కప్ కండెన్స్డ్ మిల్క్, ఇంకా హాఫ్ కప్ షుగర్, ఇంకా నేతిలో వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్, ఇక్కడ క్యాషూ నట్స్, ఆల్మండ్, ఇంకా నేను కిస్మిస్ తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి హీట్ అయిన తర్వాత అందులో మనము 2 కప్స్ సేమియాని ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. హైలో పెట్టామంటే మాడిపోతుంది. ఇలా కింది నుంచి పైకి, పైకి నుంచి కిందికి ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టేసుకొని మళ్ళీ స్టవ్ మీద మనం బౌల్ పెట్టుకొని అందులో ఒక 6 కప్స్ మిల్క్ వేసుకోవాలి. ఇది థిక్ మిల్క్ కాదండి, చిక్కటి పాలు ఏం కాదు. మనం ఒక 4 గ్లాస్ చిక్కటి పాలకి ఒక 2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇలా మిల్క్ బాయిల్ అయిన తర్వాత ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న సన్న సేమియాని కూడా వేసుకోవాలి. సేమియాని కూడా వేసుకొని మనం బాగా కలుపుకొని బాయిల్ అవ్వనివ్వాలి. ఇది ఎక్కువసేపు బాయిల్ అవ్వకూడదండి, ఎందుకంటే ఎక్కువ బాయిల్ అయిందంటే ముద్దలాగా అయిపోతుంది అనమాట. సో అంటే పేస్ట్ లాగా అలా అయిపోతుంది. కాబట్టి ఒక 1 బాయిల్ వస్తే సరిపోతుంది. సో 1 బాయిల్ వచ్చిందంటే కుక్ అయిపోయినట్టే అనమాట. ఇలా కలుపుకున్న తర్వాత చూసారా, ఇప్పుడు ఒక 1 బాయిల్ వచ్చింది. ఇప్పుడు 1 బాయిల్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో మనము దంచి పెట్టుకున్న యాలకులను వేసుకోవాలి. యాలకులను కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇది స్మెల్ కోసం అండి, మంచి స్మెల్ వస్తుందన్నమాట యాలకులు వేయడం వల్ల. ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ కప్ షుగర్ వేసుకోవాలి. షుగర్ని వేసుకొని షుగర్ కూడా కరిగిపోయేలాగా కలుపుకోవాలి. ఎక్కువ టైం పట్టదండి, ఆల్రెడీ వేడిగా ఉంటుంది కాబట్టి ఈ ప్రాసెస్ అంతా సిమ్లో పెట్టుకునే చేసుకోవాలి. పెట్టుకొని ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కండెన్స్డ్ మిల్క్ని కూడా యాడ్ చేసుకోవాలి. కండెన్స్డ్ మిల్క్ వేసుకొని అది కూడా మొత్తం అంతా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనము ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోవాలన్నమాట. డ్రై ఫ్రూట్స్ని వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇక్కడ డ్రై ఫ్రూట్స్ మీరు ఇంకా కావాలంటే వాటర్ మిలాన్ సీడ్స్ వేసుకోవచ్చు, ఇంకా చిరోంజి, సారపప్పు ఇలాంటివి కూడా మీరు ఏమైనా పిస్తా ఇంకా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. నట్స్ ఎక్కువైతే ఇంకా టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. చూసారా, ఇప్పుడు ఇందులో మనము మళ్ళీ ఒక 3 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని మరి కొంతసేపు కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అండి. ఇక్కడ మనం నెయ్యి మనకు నచ్చినంత వేసుకోవచ్చు. ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకా టేస్ట్ ఇంకా బాగుండాలంటే మీరు ఇంకా కొంచెం ఎక్కువ నెయ్యి వేసుకోవచ్చు. ఈ నెయ్యి కరిగిపోయేలాగా కలుపుకోవడము, ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడం అంతే అండి. ఎంతో టేస్టీగా, ఈజీగా, క్విక్గా ప్రిపేర్ చేసుకునే రంజాన్ స్పెషల్ స్వీట్ షీర్ కుర్మా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందని మీరు నాకు కామెంట్లో తెలియజేయండి. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.